నమస్కారం. సో, ముచ్చటగా మూడో రోజు ఏం తిందామా అని అనుకోని ఇలాగ పక్కనే ఉన్న ఒక సౌత్ ఇండియన్ డిష్ ఆర్డర్ చేశాను స్వాతి రెస్టారెంట్ నుంచి. బాగుంది. ఇదేదో తక్కువనే పడింది. ఓహ్! రూ. 300 ఇన్ని ఇచ్చాడు. తక్కువనే అంటే ఇండియన్ కరెన్సీలో ఎక్కువ అనిపిస్తుంది. ఇక్కడ చూసిన దాంట్లో తక్కువనే ఉంది. మినీ ఇడ్లీలంట ఇంత బుజ్జి బుజ్జిగా ఉన్నాయి. దోస, రవ్వ, ఇడ్లీ, వడ అన్నీ ఇచ్చారు. ఇంక ఇది తినేసి ఎనర్జీ రాగానే అరిగించుకోవడానికి బయటికెళ్ళిపోయాం. ఎక్కడికో గోల్డ్ సోక్‌కి. సో, ఇక్కడ రీఛార్జ్ చేయాలంటే కార్డ్‌ని ఇట్లా సింపుల్‌గా రీఛార్జ్ చేసుకోవచ్చు. చూసారా ఎంత సింపుల్‌గా ఉందో. ఇక్కడ ప్రతి మెట్రో స్టేషన్ దగ్గర ఇలా ఉంటుంది. అట్లా ట్యాప్ చేయాలి పక్కన అంతే. 5, 10 అలా చేసుకోవచ్చు కార్డ్స్‌లో. సో, ఇక్కడ టిప్ ఏంటంటే మీరు వెళ్ళేటప్పుడు ఈ కార్డ్ తీసుకోండి ఫస్ట్ డే. ఎందుకంటే ప్రతి ట్రిప్‌లో డబల్ పడుతుంది ఉట్టిది తీసుకుంటే. కార్డ్‌లో అయితే హాఫే పడుతుంది. 3 దిర్హమ్స్ అలా పడేది మీరు నార్మల్ టికెట్ తీసుకుంటే 6 దిర్హంలు పడుతుంది. ఆ తర్వాత అది తీసుకొని మేము గోల్డ్ సోక్ వచ్చేసాం. ఈ మెట్రో దిగిన తర్వాత ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాయి. పక్కన మెరిసిపోతున్నాయి చూసారా, అవన్నీ గోల్డ్ సోక్ అనమాట ఏరియా. చూడండి అన్ని షాపులు అలా ఉన్నాయి గోల్డ్ గోల్డ్ అని చెప్పి. ఇలా చూడంగానే మంచి అట్మాస్ఫియర్ బాగా అనిపించింది. ఎంత ట్రాఫిక్ ఉన్నా కూడా అన్ని లైన్స్లోనే ఉన్నాయి చూడండి ఇక్కడ. ఎవరు మధ్య మధ్యలో దూరం 2 వీలర్స్ కూడా లేవు ఎక్కడ. అది కూడా ఒక బెనిఫిట్ వీళ్ళకి. సో ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం ముందరికి. పక్కన ఒక సైకిల్ షాప్ కూడా కనిపించింది యాక్చువల్లీ. ఇక్కడ రెంట్స్ తీసుకోవచ్చు అంట. ఇది 20 దిర్హమ్స్ పడుతుంది 45 నిమిషాలకి. మళ్ళీ ఎక్స్ట్రా దానికి ఎక్స్ట్రా హవర్స్ వస్తాయి. ఇలా ఎప్పుడైనా నడవలేరు అంటే ఇది తీసుకొని నడుచుకుంటూ ఇది తీసుకొని వెళ్ళొచ్చు మీరు. కానీ కాస్ట్లీ అండ్ ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి లేదు. ఇలాంటి స్టేషన్స్ దగ్గరనే తీసుకొచ్చి పెట్టాలి. యాప్ డౌన్లోడ్ చేసి చూడాలి. తర్వాత గోల్డ్ సోక్ దిగంగానే ఇలా కనిపించింది మాకు ముందర. నేను మొత్తం గోల్డ్ బిల్డింగ్ ఏమో అనుకున్నా ఫస్ట్లో చూసి. ఆ ఎండ వల్ల పడ్డ రిఫ్లెక్షన్కి అడ్డాలు అలా కనిపిస్తుంది. మీరు నా అలాగా అనుకొని ఉంటే కింద కామెంట్లో పెట్టండి. అనుకోలే ఉండరు మోస్ట్లీ. సో ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తా ఉన్నాం ముందరికి. దూరం నుంచి చూడంగానే జూమ్ చేసి మరీ చూడాలనిపిస్తుంది ఏముందో ఉంది. అందుకే జూమ్ చేసి చూస్తున్నాం ముందు కరెక్టా రాంగ్ అని. కరెక్టేనంట. ఫోన్లో కెమెరా జూమ్ ఇచ్చారుగా, మరి ట్రై చేయాలి కదా ఎలా ఉందని. లక్కీ స్టార్ గోల్డ్ అంటే ఇది. దీని పక్కనే చాలా ఉన్నాయి ఇక్కడ. కానీ ఇది గోల్డ్ సోక్ కాదంట. మీరు ఇదే గోల్డ్ సోక్ అనుకోనంటే మీరు నాలా పప్పులో కాలేసినట్టే. వాళ్ళని అడిగితే ముందరికి వెళ్ళండి చెప్పారు. ఇక్కడ నడుచుకుంటూ వెళ్తూ రోడ్ మీద ఉన్న డిజైన్స్ అన్నీ కూడా చూస్తూ వెళ్తున్నాము. మీరు చూడండి ఎన్ని వెరైటీలు ఉన్నాయి ఇక్కడ. అన్ని గోల్డ్ షాప్సే ఉన్నాయి చూసారా. మలబార్ గోల్డ్స్ కూడా ఉంది ఇక్కడ పక్కన. మేము వెళ్తున్నాం, వాళ్ళు వస్తున్నారు. ఇక్కడ అందరు తిరుగుతూనే ఉన్నారు. ఎంతమంది ఉన్నారు. మన ఇండియన్ షాప్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ మాల్స్ ఉన్నాయి పెద్దగా. గోల్డ్ అన్ని గోల్డే ఉంటాయి. మొత్తం ఏరియా అంతా గోల్డ్లోనే ఉంది. ఇంకా నేను మన రాకీ బాయ్ చూడలేదు ఈ గోల్డ్ ఇక్కడ ఇంత ఉందని చెప్పి. లేదంటే సౌదీ అరేబియా కూర్చున్నాడు పక్కన వచ్చి అంతా గోల్డ్ ఎత్తుకెళ్ళిపోతాం మేము. ఆయన కూడా అన్ని డిజైన్స్ ఉన్నాయి చూడండి ఎంతెంత పెద్ద పెద్దగా ఉన్నాయి అవి కూడా. ఆస్తులు అమ్ముకొని పస్తులు ఉండలేము ఇవి కొనాలంటే. మన ఐఫోన్ కూడా కిడ్నీలు అమ్ముకున్నాడు ఇక్కడ. అంత బాడీ పార్ట్లు అమ్మిన ఇంత గోల్డ్ రాదేమో ఇక్కడైతే. డిజైన్స్ కూడా ఎంతెంత పెద్దగా ఉన్నాయి కదా. అండ్ ప్రతి షాప్లో ఎంత ఉన్నాయి. ఎంతెంత ఇన్వెస్ట్మెంట్ కావాలి వాళ్ళ దగ్గర. చైన్స్ అయితే ఎలా తీస్తారు పైన చూడండి. గుర్తుపెట్టుకొని లాస్ట్లో చెప్తా ఎందుకన్నది. సో గోల్డ్ సోక్ ఎంటర్ అయ్యే కొద్దీ మన గోల్డ్ రిచ్నెస్ పెరిగిపోతూ వెళ్తుంది. ఇది ఒక సింబల్ అనుకుంటా. దగ్గరికి వెళ్ళే కొద్దీ లెంత్ పెరిగిపోతుంది. అబ్జర్వ్ చేశారా. చూడండి అన్నీ ఎంతెంత పెద్దగా వస్తున్నాయో. పెళ్ళిళ్ళలో కూడా ఇంత చేసుకోరేమో మన వాళ్ళు. మొత్తం డ్రెస్ పైన వేసేసుకుంటారంటే ఇక్కడ కొందరు అయితే అలాంటి పైన ఉన్నాయి మోడల్స్వి. స్కార్ఫ్ కూడా ఉంది మొహానికి, మాస్క్ కూడా. సో ఇది మొత్తానికి నడుచుకొని వచ్చిన తర్వాత హాఫ్ కిలోమీటర్ గోల్డ్ సోక్ ఎంట్రన్స్ గేట్ 3 ఇది. ఇక్కడ నుంచి మేము నడుచుకొని వచ్చాము ఈ రూట్ అంతా మెట్రో నుంచి. ఇది మెయిన్ గోల్డ్ సోక్ అంట. ఇప్పటిదాకా చూసిందంతా రోల్డ్ గోల్డ్ ఏం కదా, అది గోల్డే బట్ బయట అది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అంబియన్స్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది చూడండి. ఇవన్నీ ప్రాపర్ గోల్డ్ సోక్లో ఉన్న షాప్స్. ఇక్కడ మీకు డిజైన్స్ అన్ని వెరైటీ దొరుకుతాయి. ఇంకా అక్కడ దొరికినవి కూడా బాగానే ఉన్నాయి, కానీ ఇవి ఇంకా వెరైటీగా అండ్ ప్రీమియంగా ఉంటాయి. అండ్ ఇక్కడ గోల్డ్ అయితే చూడంగానే ఒకటి అనిపించింది, కొంచెం ఇండియన్ గానే డిఫరెంట్గా ఉంది. ఎక్కువ షైనింగ్ అనిపించింది అనమాట. సో క్వాలిటీ కూడా బాగుంటుందంట ఇక్కడ కొంచెం. అందుకే కొందరు తెచ్చుకుంటారు ఇక్కడ నుంచి స్పెసిఫిక్గా. ఇంకా అలా ముందరికి వెళ్తూ చూస్తూ ఉన్నాం డిజైన్స్ అన్నీ ఏమేమి ఉన్నాయని. బయటనే యాక్చువల్లీ పెద్ద పెద్ద డిజైన్లు కనిపించాయి. ఇక్కడైతే నార్మల్గానే కనిపిస్తున్నాయి అన్నీ, అంటే జనరల్ గోల్డ్ లాగా. రేట్స్ ఎంత ఉన్నాయి కనుక్కుందామని ఒక దాంట్లోకి అయితే వెళ్దాం అనుకున్నాం.
ఇండియాలో మా బంధువులు ఆల్రెడీ చాలామంది రేట్లు తక్కువ తెమ్మని చెప్పారు. వాళ్ళందరు బంధువులు దుబాయ్ అంటే గోల్డ్ చీప్ అని అంటారు. ఈరోజు అది ప్రూవ్ చేద్దామని వచ్చాం. ఇక్కడ చూడండి సీతా వేశారు మెడలో. చూడడానికైతే బల్లిలాగా ఉంది కానీ అది అక్కడ ముసలి వేశారు. ఏందేందో వేస్తారు అన్నీ. విచిత్రమైన పేర్లు పెట్టి అమ్మేపాడు అబ్బాయిని బాస్ అంటారు. అట్లా విచిత్రమైన డిజైన్లు పెట్టి అమ్మేస్తున్నారు. ఇక్కడ ఇన్ని డిజైన్లు ఎవరో ఒకటి కొంటానో ఉంటారు అనుకుంటా. కానీ అంటే ఇక్కడ యూనిక్గా ఉండాలని ఏదో ఒకటి కొంటానో ఉంటారు. అండ్ చూసారు అన్నీ యూనిక్గానే ఉన్నాయి మోస్ట్లీ. ఇది చూడండి ఎంత ఉందో. సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్ దాకా ఉన్నట్టుంది ఇంత పెద్దగా. సో ఈ షాప్లోకి అయితే వెళ్ళాము. వాడిని రేట్ అడిగితే ఇంత చెప్పాడు మొత్తానికి. సో దీంట్లో చూసారా మేకింగ్ ఛార్జ్ ఉంది, వ్యాట్ ఉంది, అవి ఉన్నాయి. ఇది ఇంకా 22 క్యారెట్ది. అక్కడైతే రేట్ 295.5 దిర్హమ్స్ ఉండే. మనదైతే 23.8 కరెన్సీతో పడుతుంది. మొత్తం 7,000 అంటే 1,60,000 పడుతుంది అనుకుంటా ఒక బ్యాంగిల్. ఇది ఎక్కడ చీప్ బాబాయ్ అని చెప్పి నేను సడన్గా షాక్ అయితే నేనేం అడగకుండానే మీరు ఇండియన్స్ కదా, వీ లవ్ ఇండియన్స్ అని చెప్పి ఇలా తగ్గించాడు రేట్లు. అంత తగ్గించినా మనకన్నా ఎక్కువ రేట్ పడుతుంది. చూడండి మేకింగ్ ఛార్జ్లు వ్యాట్లు అన్నీ వేసి పెడుతున్నారు. 21 గ్రాములకి ఇంత రేట్ అవుతుంది అనమాట. ఆ రేట్లో 23 రూపాయలు అప్లై చేసుకుంటే మన ఇండియన్ కరెన్సీ వస్తాయి 1,60,000 దగ్గర. ఎక్కువసేపు ఉంటే ఆడు అట్లే తినేసేలా ఉన్నాడని చెప్పి స్లిప్ తీసుకొని మళ్ళీ వస్తామని చెప్పి యాజ్ యూజువల్ మన ఇండియన్ తినేసేదో బయటకు వచ్చేస్తాం. తర్వాత ఇంకా తిరుగుతూ ఉన్నాం అలాగే. చూసారుగా చుట్టూ అంతా అవే గోల్డ్ లైటింగ్స్, గోల్డ్ షాప్స్. డిజైన్లు మాత్రం ఎక్కడ చూడు అన్ని బయట పెట్టేసి వేసేస్తున్నారు. చైన్లు అయితే కుక్కల చైన్లు అన్నిటి వేసేసారు బయట. అన్ని చైన్లు పెట్టారు. నేను ఎప్పుడు చూడలే ఇట్లా చైన్లు వేయడం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అనిపించింది. ముందర ఎవరో ఒకరు కూర్చున్నాను నేను కూర్చున్న దగ్గర. పక్కన వాళ్ళ పిల్లోడు ఉన్నాడు, ఆయన సిగరెట్ తాగుతున్నాడు. అప్పుడు తాగుతుంటే నాకు మన ఫేమస్ పాట గుర్తొచ్చింది. అమ్మ పాడే జోల పాట ఉంది కదా, దాంట్లో ఈయన వర్షన్ ఎట్లుందంటే నాన్న పీల్చే సిగరెట్ పోగా విషం కన్నా ఎంతో హాని అంట అని అలా చెప్పాలనిపించింది. మరి ఇతను చెడిపోవడం కాకుండా పక్కనున్న పిల్లోడు హెల్త్ కూడా చెడిపోతుంది. ఇక్కడ పక్కనే వాష్రూమ్ చూసాం ఒకటి. గోల్డ్ సూక్లో ఉంది కదా, 5 దిర్హంలు అంట, అంటే 120 రూపాయలు. దాంట్లో కూడా గోల్డ్ ఏమైనా కట్టారేమో అనిపించింది. సరే అని అక్కడ ఎవరు పోతారు ఆ గోల్డ్ ఏమన్నా అని చెప్పి పక్కకు వచ్చేసాం. మళ్ళీ అలాగా నడుస్తూ వెళ్తున్నాం. ఇక్కడ తినడానికి అయితే ఏం లేకుండే, గోల్డే ఉండవు, తినలేం కదా గోల్డ్. అవును, ఇక్కడ గోల్డ్ క్యారెట్ కాఫీ కూడా ఉంటుంది ఒక దగ్గర. 24 క్యారెట్ వేస్తారంట. బిల్లు కూడా 24 క్యారెట్గానే వేస్తారు. అది ఎక్కడనో ఉంటుంది, వెళ్తాం తర్వాత చూద్దాం. అన్నీ కానీ ఇక్కడ ప్రతి దానికి గోల్డ్ రేటింగ్ మేకింగ్ ఛార్జెస్ వేస్తున్నారు అనమాట. సో మన ఇండియా కానీ ఎక్కువ అవుతుంది రేటు వాడు వేసే మేకింగ్ ఛార్జ్లో. మినిమం మేకింగ్ ఛార్జ్ అయితే అన్నిట్లో అడిగాను, అన్నిట్లో ఉన్నాయి. గోల్డ్ సూక్లో ఉన్న ప్రతి దగ్గర ఉంది. ఇంకా దాంట్లోకి మేకింగ్ అంటే దీనిలోకి ఎంత వేస్తారు, దీనికి ఆస్తులు అడుగుతాడేమో ఇంకా. సో ఇక్కడ ఏమైనా కొనాలనుకున్న వాళ్ళు ఇంటి ప్రాపర్టీ పేపర్లు తెచ్చుకోండి ముందే. మరి గోల్డ్ సోక్లో చీప్ అంటారు, అది ఎక్కడ అని అంటారా, లాస్ట్లో చెప్తాను చూడండి. ఇదంతా చీప్ అని అనిపిస్తుంది. ఎలా ఉంది చూడండి, మొత్తం డ్రెస్సే కొట్టించేసారు గోల్డ్తో. అక్కేసుకొని తిరుగుతుంది చూడండి అలాంటి గోల్డ్. ఇట్లాగ పైన డిజైన్ లాగా వేసేసుకుంటారు. నాకు డౌట్, మనం ఇలాంటి కొంచెం ఇలాగ ఉన్నవి ఏమైనా ఎక్కడ దారిలో పడిపోతూ ఉంటే వెనకాల తిరుగుతూ ఉండొచ్చు, పడ్డవన్నీ అమ్ముకున్న సెటిల్ అయిపోవచ్చు. చూసారుగా చైన్స్ అని ఇట్లా ఉన్నాయి, ఎక్కడ పడతాడు ఎయిలర్ తీశారు చైన్స్ అయితే. నాకైతే ఎర్రగడ్డ బజార్ గుర్తొచ్చింది, అక్కడక్కడ కొన్ని దగ్గర చైన్లు ఇట్లా ఎయిలర్ తీస్తే. చూడండి ఇక్కడ బయట ఎట్లా వేసారు చైన్లన్నీ, గ్యాప్ కూడా లేకుండా ఏదో వేసేసారు వరుసగా. చాలామంది కొండంగానే తిరగడమే ఎక్కువ ఉన్నారు అలాగే. బాబా ఇటు చూడండి అసలు మొత్తం డ్రెస్ వేసేయచ్చు దీంతో, 3-4 లేయర్లు వేస్తే. ఇక్కడ వెరైటీ డిజైన్లు ఉన్నాయి చూడండి. ఇంకా ఇదేంటి ఏమేమో పెట్టాడు. అపార్ట్మెంట్స్ లాగా పైకి వెళ్తానే ఉన్నాయి. రేట్లు అడిగితే మా ఆస్తులపై వివరాలు అడుగుతున్నాడు ఆయన, అందుకే వచ్చేసినాం బయటికి. చూడండి చైన్స్ చూడండి ఇక్కడ కూడా. అండ్ ఇక్కడ మనం కావాలంటే కొంటారు కూడా అంట వీళ్ళు గోల్డ్. మేమైతే అడగలేదు, మీరు ఎప్పుడైనా వెళ్తే ట్రై చేయొచ్చు, కానీ డాక్యుమెంట్స్ అవన్నీ అడుగుతారేమో. ఇంకోటి దాని మీద పేర్లు కూడా రాస్తారంట, కావాలంటే రాయించుకోండి. చరిత్రలో నిలిచిపోవాలనుకుంటే రాయించుకోండి. అయితే ముందరికెళ్ళే కొద్ది గోల్డ్ షాపులు కొంచెం తగ్గుకుంటే సాఫ్రాన్వి కొంచెం వచ్చాయి దగ్గర. చూసారా గోల్డ్ ఇటు సైడ్ సాఫ్రాన్ అటు సైడ్ ఉంది. ఇంకొంచెం ముందరికి వెళ్ళే కొద్దీ మొత్తం సాఫ్రాన్ వచ్చేసింది. సో ఇక్కడ చాలా షోక్స్ ఉంటాయి అనమాట. సాఫ్రాన్ షోక్, గోల్డ్ షోక్, ఇవన్నీ డిజైన్ చూసారా. బుద్ధ, సాయిబాబా, జీసస్ క్రైస్ట్ అందరివి పెట్టారు, అందరు రిలీజియన్స్వి పెట్టినట్టున్నారు.
సాయిబాబా ఇక్కడ కూడా ఫేమస్ అయ్యారు అనుకుంటా, బుద్ధిజం అవన్నిటితో పాటు. సో ఇది వరల్డ్ ఫేమస్ రింగ్, గిన్నీస్ వరల్డ్ రికార్డ్లో ఉంది. ఇంత పెద్ద రింగ్ ఎవరి దగ్గర లేదంట. మన తల మీద పెట్టుకుంటే హెల్మెట్ కన్నా పెద్దగా ఉంది. చూడండి ఎంత పెద్దగా ఉందో, నా చేయిలు ఇంత బట్టే 2 feet ఉంటుంది. 1 time సెటిల్మెంట్. సో ఇలా సోక్స్ ఉంటాయి ఇక్కడంతా. మేము నెక్స్ట్ తిరుగుతా పర్ఫ్యూమ్ షోకి, సాఫ్రాన్ షోకి వెళ్దాం అనుకున్నాం. ఇంకా అలా ముందుకు వెళ్ళాం. సో సాఫ్రాన్ అయితే బాగుంది, ఇరానియన్ సాఫ్రాన్ అంట, ఒరిజినల్ వంట. మన తింటారు కొందరు, వేసుకుంటారు కదా మిల్క్లో దేంట్లో అలాంటివి. కొన్ని దగ్గర ఇక్కడ వేరేవి కూడా కలిపిస్తారు మిక్స్ చేసి, అలాంటివి కాకుండా ఒరిజినల్ సాఫ్రాన్ ఇరానియన్ అంట, అది బాగానే ఉంది. 2 కలిపి 40 30 పడింది 2 grams. వెళ్ళినప్పుడు చూడండి బాగానే ఉంది అన్నారు వీళ్ళైతే చూసి. ఇక్కడ అన్నీ అవే ఉంటాయి మా తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత. సో గోల్డ్ సోక్ అయిపోయి ఇదంతా సాఫ్రాన్ సోక్. నెక్స్ట్ ముందరకు పోతే మన పర్ఫ్యూమ్ సోక్ వస్తుంది. మొత్తం వెళ్ళంగానే స్మెల్ ఇట్లా కొట్టేసింది అనమాట ఫుల్. ఇక్కడ చూడగానే అబ్బా ఏం స్మెల్ భయ్యా అనిపించింది. అన్ని పర్ఫ్యూమ్లు ఉన్నాయి. దీంతోపాటు మనకి ఇక్కడ ఆయిల్స్ ఉంటాయి, ఆయిల్స్ కూడా పెట్టుకుంటారు, డే లాస్టింగ్ ఉంటాయి అని చెప్పి. సో ఇదంతా బాగుంది కానీ అసలు గోల్డ్ తక్కువ రేట్ ఎక్కడ భయ్యా అని అడుగుతున్నారు కదా, అదే చెప్తున్నా ఇప్పుడు. సో మనం ఫస్ట్లో చూసాం చూడండి, జ్యువెలర్స్ వరుసగా ఉన్నాయని చెప్పి గోల్డ్ సోక్ అని ఎంట్రన్స్ ముందు, అక్కడ దొరుకుతున్నాయి అనమాట యాక్చువల్లీ. అండ్ అవి కూడా ఇలాంటి చైన్స్, మిగిలిన ఏవి తీసుకున్న వేస్టేజ్లో అవన్నీ పడుతూ ఉంటాయి. సో ఈ చైన్స్ ఎంత పడుతుందో ఇప్పుడు మీకు క్యాలిక్యులేషన్ చూపిస్తాను, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత డిఫరెన్స్ వస్తుందో మీకు క్లియర్గా. సో ఇక్కడ చూసారు కదా, గోల్డ్ అయితే 16 grams ఇందాక చూపించిన చైన్, దానికి 296 AED అంట రేటు ఇక్కడ ఉన్నది, అంటే రూపీస్ 22.5 రూపీ. దానికి మళ్ళీ ఏం చేస్తున్నారంటే 1.5 రూపీ వ్యాట్ యాడ్ చేస్తున్నారు, 1.5% అంటే 1.05తో మల్టిప్లై చేస్తున్నాను. ఆ తర్వాత దానికి మళ్ళీ మనకి 3% ఛార్జెస్ కూడా పడతాయి కార్డ్ వాడినందుకు. సో ఇవంతా కలిపితే 16 grams 1,19,000 పడుతుంది అనమాట. ఇక్కడ 10 grams అంటే దానికి చూసుకుంటే 73,190 పడింది. ఇండియాగానే ఎక్కువ ఉంది ఇక్కడ రేట్ చూస్తే, 22 carat ఇది. కానీ దీంట్లో ఒకటి ఏంటంటే బెనిఫిట్, మన ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు అడిగాను కస్టమ్స్లో, వ్యాట్ ఇక్కడ కట్టింది బిల్లు చూపిస్తే మీకు 80% రీఫండ్ ఇస్తారు, అంటే 4,400 వాపస్ వస్తుంది. అలాంటప్పుడు మీ రేట్ ఎంత అవుతుంది? అలాంటప్పుడు మీకు రేట్ అయితే 73,000 అయింది, 70,400 అవుతుంది. అదే పైన చూసుకుంటే 1,15,000 వస్తుంది. ఇండియాలో అయితే అది మనకి ఇక్కడికి ఇండియాకి 8% దాకా డిఫరెన్స్ రావచ్చు, కానీ ఈ కార్డ్ ఈ వ్యాట్లో పోయి 4% డిఫరెన్స్ వస్తుంది. అది అలా చూసి మొత్తానికి ఫైనల్ చేసుకొని 4% గురించి ఇప్పుడు ఎవరు వాడతారులే అని. యాక్చువల్లీ ఇక్కడ ఎవరైనా మనకి ఇక్కడ ఎర్న్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ కరెన్సీ వాడుకొని తెస్తారు కదా, కార్డ్ ఛార్జెస్ ఉండవు, అలాంటివన్నీ అప్పుడు తెచ్చుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకోటి మెయిన్ ఏంటంటే 40 grams మాత్రమే లిమిట్, ఫీమేల్స్కి, మేల్స్కి 20. అంతకన్నా ఎక్స్ట్రా ఉంటే కస్టమ్స్ దగ్గర ఆపుతారు, చెక్ చేస్తారు. అండ్ ఎక్స్ట్రా ఉన్నదంతా కస్టమ్స్ వేస్తారు. సో ఆ కష్టాల్లో మీ రేట్ ఆల్రెడీ పెరిగిపోతాయి. దానికన్నా బెస్ట్ తక్కువ తెచ్చుకోండి. గోల్డ్ అయితే ప్యూరిటీ బాగానే కనిపించింది, ఆ డిఫరెన్స్ ఉన్నా కూడా. సో అది మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకెప్పుడో పొద్దున అనగవచ్చు, మధ్యరాత్రి అయిపోతుంది, ఆకలి అవుతుంది అంటే మేము పక్కకున్న రెస్టారెంట్కి అయితే పోయినాం. ఇది ఓషన్ థీమ్ రెస్టారెంట్ అంతా, చూడండి అంతా బాగుంది. సీ ఫుడ్ అయితే క్రేజీ ఉండే టేస్ట్. మీరు వెళ్ళినప్పుడు ట్రై చేయండి. ఇక్కడనే అల్ సదాక్ రెస్టారెంట్, అల్ సదాక్ అని ఉంది మెట్రో స్టేషన్ దాని పక్కనే ఉంది, ఓషన్ వ్యూ రెస్టారెంట్ అని. క్రేజీ ఉండే. తిన్న తర్వాత బద్ధకం అనిపించింది, నడుచుకొని ఏం పోదాంలే క్యాబ్ పోదామని తీసి క్యాబ్ ఓపెన్ చేసాం యాప్. ఇది చూపించగానే రేట్లు చూసారు ఎంత ఉన్నాయి. 1 kilometer ఉంది ఇక్కడ నుంచి, స్టిల్ 300 నుంచి 1000 దాకా వస్తుంది. ఇది చూడంగానే ఎక్కలేని ఎంతూజియాజం వచ్చి నడుచుకొని వెళ్ళొచ్చు అనిపించింది. ఏదో మా మధ్యతరగతి అనురాగాలు ఆప్యాయతలు అలా ఉంటాయి కదండి, ఇంకా అలా అని నడుచుకుంటూ వెళ్ళిపోయాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ, బాయ్.